హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మష్రూమ్ కర్రీ, పుట్టగొడుగుల కర్రీ, పుట్టగొడుగుల కూర ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు నేను చూపిస్తున్నా. దానికోసం నేను మట్టి కుండ తీసుకున్నా. ఒక 200 గ్రాములు మష్రూమ్, చూడండి, 200 గ్రాములు మష్రూమ్ తీసుకొని బాగా ముక్కలు చేసి పెట్టుకొని మంచిగా కోసి పెట్టుకున్న, శుభ్రం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది మష్రూమ్ కర్రీ మన నాటు పద్ధతులలో తింటే అస్సలు నీ ఇష్టం వచ్చిన మాంసం కూడా, మటన్ కూడా దీని దెబ్బ కాగదు. అంత టేస్టీతో ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం దీన్ని. మష్రూమ్ కర్రీ కోసం 2 చెంచాల నూనె సరిపోతుంది, ఎందుకంటే 200 గ్రాములే కాబట్టి. ఒక ఉల్లిపాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకుందాం. ఒక ఉల్లిపాయ తీసుకున్నాం, దాన్ని కట్ చేసి పెట్టుకుని వేసినాం. దాన్ని ఇప్పుడు మనము బాగా కలబెట్టుకుందాం. ఒక స్పూను అల్లం పేస్టు సరిపోతుంది. అల్లము బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం పచ్చివాసన ఉంటే టేస్ట్ రాదయా. ఇప్పుడు మనం ఒక 3 టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. 3 టమాటాలు కర్రీ కోసము. ఇప్పుడు అదే టమాటా ముక్కలు మనం వేసేసుకుంటున్నాం ఇందులో. కొంచెం లైట్గా వాటర్ ఎక్కిస్తున్నా. టమాటాలు ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూను కల్లుప్పు. కల్లుప్పు ఏంటంటే కొంచెం టేస్ట్గా సరిపడా వేసుకోవటమే. టమాటాలు బాగా చిక్కగా ఉడికిపోయినాయి, మెత్తగా. టమాటాలు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందయా మష్రూమ్ కర్రీలోకి. ఇప్పుడు ఆ ఉడికిపోయిన టమాటాలలోకి మనం కోసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలు వేస్తున్నాము. కరివేపాకు రెమ్మలు, మష్రూమ్ కర్రీ బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 1/2 చెంచా కారం వేసుకుంటున్నాం. ఎంతో రుచికరంగా ఉంటుంది ఇది. పొట్టేలు మాంసం ఉన్నట్టే ఉంటుంది ఇది, ఈ మష్రూమ్ కర్రీ మాత్రం. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కొబ్బరి, మనము తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ. ఇది చపాతీలోకి కానీ, రొట్టెలలోకి కానీ, అన్నంలోకి కానీ, బిర్యానీలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది, ఈ మష్రూమ్ కర్రీ. ఒక్కసారి మనం ఇది తయారు చేసుకునే విధానం చెప్తున్నాము. మష్రూము 200 గ్రాములు మష్రూమ్ తీసుకున్నాం మనము. దీంట్లోకి 1 ఉల్లిపాయ తీసుకున్నాము, 3 టమాటా ముక్కలు తీసుకున్నాము, అల్లం పేస్ట్ 1 స్పూను. బాగా ఉల్లిపాయలు బాగా యాగిన తర్వాత అల్లం పేస్ట్ వేయటము. అల్లం పేస్ట్ వేసిన తర్వాత టమాటా ముక్కలు బాగా గుజ్జు అయిపోయేటట్టు, కరిగిపోయేటట్టు అయిన తర్వాత మష్రూమ్ కర్రీ వేసుకోవటం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర. ఇంతే దీనికి ఐటమ్స్.
ఎంతో రుచికరమైన తాజాగా వేడివేడిగా మట్టి కుండలో చేసిన మట్టి కుండ మష్రూమ్ చూడండి. బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. అచ్చం పొట్టేలు మాంసం ఉన్నట్టే ఉంటుంది. అంత టేస్టీ తోటి మీకు ఈరోజు మష్రూమ్ కర్రీ చూపించాను. ఈ పద్ధతిలో చేసుకోండి. మనం చేసిన పద్ధతులలో మీకు ఎంతో రుచికరమైన తాజాగా మష్రూమ్ కర్రీ. జై హింద్. అలాగే అందరూ ప్రతి వీడియోలు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి విలేజ్ ఫుడ్ బుక్ ఛానల్ నుంచి మీకు ఎన్నో అద్భుతమైన వంటకాలను మీకు ముందు తీసుకొని వస్తాం మేము. అందరూ చూసి ఆనందించండి, మమ్మల్ని కూడా ప్రోత్సహించండి, మాకు కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోలు తెలియపరచండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఎంతో ఉత్సాహంగా మేము తీసుకొని వస్తామని కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా ఎంతో మంచి వీడియోలు మీకు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఆనందించండి. జై హింద్.